ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలాడువై చచ్చేంత వరకు ప్రేమించు. వయసు మీద పడే కొద్దీ అలవాట్లు మార్చుకోవాలి, పనులు తగ్గించుకోవాలి. ఇంకా నయ్యం, ఒక మూలన కూర్చుని రామకోటి రాసుకోమనలేదు. మూలనొద్దు కానీ నీ గదిలో కూర్చొని ఆ పని చేసినా నాకు సంతోషమే. చాలేరా, ఏదో ఒకసారి నీరసం చేసిందని మొగుడు పెళ్ళాలిద్దరూ కలిసి నన్ను మరీ రోగిష్టిదాన్ని చేసేస్తున్నారు. నీతో వచ్చిన సమస్య ఇదేనమ్మా. జాగ్రత్తగా ఉండమని చెప్తే ఏ మాత్రం అర్థం చేసుకోవు. నువ్వెంత రెస్ట్ తీసుకుంటే నీ ఒక్కదానికే కాదు, మా అందరికీ అన్ని రకాలుగా మంచిది. ఒరే శ్రీకరం, మన సంధ్య వింధ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడే చిన్న చిన్న పనులు చేస్తున్నాను. తనొచ్చిందంటే మంచినీళ్లు కూడా కాళ్ళ దగ్గరికే తీసుకొస్తుంది. నా కోడలు బంగారంరా. అమ్మా, నేను వెళ్ళొస్తాను. భోజనం చేసి వెళ్ళండి, వడ్డించేస్తాను. వద్దు సంధ్య, ఇప్పటికే లేట్ అయింది. నేను వచ్చిన తర్వాత తింటాను. వచ్చిన తర్వాత అంటే చాలా ఆలస్యం అవుద్దిరా, తినివెళ్ళు. ఇప్పుడు ఆకలి లేదమ్మా. ఒక పూట లేట్ అయితే ఏం ప్రమాదం కాదుగా. ఏమండి? ఏంటి సంధ్య, ఏమైంది? కుడికన్నా అదురుతుందండి, కాసేపు కూర్చొని వెళ్ళండి. అబ్బా, ఇప్పటికే లేట్ అయిందంటే ఇదొకటా మళ్ళీ? 5 నిమిషాలు కూర్చోరా ప్లీజ్ అండి. ఒరే శ్రీకరం, ఓ 5 నిమిషాలు కూర్చుని వెళ్ళరా, తన అంతలా అడుగుతుంది కదా. సరే. సంధ్య, చదువుకున్న దానివి, ఇంకా ఈ సెంటిమెంట్లు మూఢనమ్మకాలేంటి? మీరు ఏమనుకున్నా పర్లేదు, నా భయం నాది, అందుకే ఈ జాగ్రత్త. మీరు 5 నిమిషాలు ఉండాల్సిందే. అత్తా, ఏంటంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? నువ్వు చెప్పమన్నావని చెప్పి భాగ్యం గురించి రాజేష్కి చెప్తే వాడేమో నా మీద సీరియస్ అయ్యాడు. వాళ్ళిద్దరి స్నేహం గురించి తప్పుగా మాట్లాడుకని సలహా ఒకటిచ్చాడు. అత్తా, బావకి సంధ్య అంటే కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంది కదా. సాఫ్ట్ కార్నర్ లేదు, పాప్ కార్నర్ లేదు. వింధ్య అంటే ప్రేమ కాబట్టి, భార్య ఫ్రెండ్ అంటే గౌరవం ఉంది, అంతే. ఓ, జస్ట్ గౌరవమేనా? సంధ్య రోజు ఈ ఇంటికి ఎందుకు వస్తుందత్తా? ఎందుకంటే పాపకి పాలివ్వడానికి. కాదు, నీ కొడుకుతో మురిపాలు చేయడానికి. నోర్ముయ్, ఏంటా మాటలు? సంధ్య నా కోడలికి ఫ్రెండ్ అవడం, వాళ్ళ ఫ్రెండ్షిప్ అంటే నాకు కోపం తప్ప ఆ అమ్మాయి క్యారెక్టర్ గురించి నాకెలాంటి అనుమానం లేదు. అయ్యో నా ఇన్నోసెంట్ అత్తా, అవే సంధ్య తెలివితేటలు. నీ గురించి పూర్తిగా తెలుసు కాబట్టే అంత అమాయకంగా ఎంతో మంచిదాన్లా నటిస్తుంది. పాప వంకతో ఈ ఇంటికొస్తుంది, కానీ దాని మనసులో చాలా ప్లాన్స్ ఉన్నాయత్తా. కళ్ళారా చూశాను కాబట్టే చెప్తున్నాను. ఏం చూసావు నువ్వు? నేను చెప్పను, చెప్పినాను నమ్మవు. కాని ఒకటి మాత్రం నిజమత్తా, నీకు తెలిసిన సంధ్య ఒక అబద్ధం, నాటకం. దాని బెస్ట్ ఫ్రెండ్ కోటీశ్వరుడి పెళ్ళామైంది, తను మాత్రం కూటికి గతిలేని ఇంట్లో పడిందన్న ఫీలింగ్ తనకు చాలానే ఉంది. నిజాయితీగా డబ్బు సంపాదించడం రాకపోయినా ఏదో ఒక విధంగా నీతిమాలిన పని చేయడానికి కూడా సిద్ధపడింది. చాలా ఆపుతావా? నువ్వేం చెప్పినా వింటున్నానని ఏది పడితే అది చెప్పొద్దు. అసలే ఉన్న టెన్షన్లు సరిపోవన్నట్టు ఈ కొత్తదొకటా? ఎప్పుడూ లేనిది నా కొడుకు నా మీద కోప్పడుతున్నాడు. మౌనిక వల్లే నువ్విలా తయారవుతున్నావని చెప్పి నిన్ను కూడా తిడుతున్నాడు. ఏంటి? బావ నన్ను తిట్టాడా? సంధ్య గురించి నువ్వు మాట్లాడే దాంట్లో అర్థం లేదనిపించే కదా నాకు కోపం వచ్చింది. అలాగే రాజేష్ కూడా నా మాటల్లో నిజం లేదనే అనుకుంటున్నాడు.
అవన్నీ నువ్వే చెప్పావని అనుకుంటున్నాడు. ముందు ఆ భాగ్యం సంగతి చూడు. ఆధారాలు ఉంటే కాని అమ్మని కూడా నమ్మని రోజులివి. అత్తయ్య, నేను ఆ పని మీదే వెళ్తున్నాను. ఇప్పుడే ఎస్ఐ ఫోన్ చేసి అక్కడికే రమ్మని చెప్పాడు. ఆగు మౌనిక, వద్దు. ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. ఏ? ఎందుకు? పొద్దున్నే ఫోన్లో జాతకం వింటున్నప్పుడు నీ రాశి వాళ్ళు ఈ రోజు ప్రయాణం చెయ్యకూడదని ఉంది. అయ్యో, నా జాతకం వాళ్ళు ఏ డ్రైవరో పైలట్టో అయితే అన్నీ మానుకొని ఈరోజు ఇంట్లోనే కూర్చోవాలా? వాళ్ళేదో వ్యూస్ కోసం, డబ్బుల కోసం నోటుకొచ్చిందల్లా వాగుతారు. అవన్నీ పట్టించుకుంటే మన పనులేవి జరగవత్తా. అన్నీ అలా తీసి పారేయకు మౌనిక. ఈరోజు మంచిది కాదని చెప్పింది పెద్ద సిద్ధాంతి గారు. అదేదో సినిమాలో అన్నట్టు ఆయనేదో పెద్ద సిద్ధాంతి, నువ్వేదో పెద్ద వేదాంతివి. సెంటిమెంట్స్ నమ్మినోళ్ళకే తప్ప నాలాంటి కేర్లెస్ మనుషులకి కాదు. బాయ్. ఏయ్ మౌనిక, మౌనిక ఆగు. సార్, మీ దగ్గరికి బయలుదేరాను. లేట్ ఏం అవ్వదు సార్. గంటలో అక్కడ ఉంటాను సార్. ఉంటాను. చూడు సంధ్య, నీ సెంటిమెంట్ల వల్ల నేను సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. ఇప్పుడైనా వెళ్ళనా, లేదంటే రానని చెప్పేనా? ఎందుకండి కోపం? నా భయం కొద్దీ నేను చెప్పాను. నేనేం చేసినా మీకోసమే కదా. సర్లే, నువ్విలా ఉండకూడదు. నిన్ను ఇలా చూసి వెళ్తే నా మనసంతా ఏదోలా ఉంటుంది. నువ్వు నవ్వుతూ పంపించు చాలు, పని విజయవంతం అవుతుంది. లేదంటే దారిలోనే ఏదైనా. ఏమండి, ఏంటా మాటలు? అదిగో మళ్ళీ కోపడుతున్నావు. అందుకే అలా అన్నాను సంధ్య. లేదండి, కోపమేం లేదు. మీరు నవ్వుతూ వెళ్ళండి. మరి మీరు నవ్వుతూ పంపించండి. నీ పెదాల మీద ఈ నవ్వున్నంతకాలం నాకే ప్రమాదం రాదు సంధ్య.